వెంకటేశా శ్రీనివాసా కేశవ మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్య కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకారా శంఖ చక్రధరా సర్వశైలేశ్వర గోవింద సుప్రభాత సేవలో చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానావస్థలో పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వెయ్యి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా బాలాజీ బాలాజీ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక కోటి కోటి విద్యలన్నీ కూటి కోసమే నే పలికే ప్రతి రాగం నీ పూజ కోసమే కోటి కోటి విద్యలన్నీ కోటి కోసమే నీ పలికే ప్రతి రాగం నీ పూజ కోసమే తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలే చూడ అవి చిన్ననాటి తల్లి పాల తీయదనపు తోట సుస్వరాల హేళ స్వామిని భగవద్గీత అది వింటుంటే నా మనసుకు జ్ఞానమనే భూత కోటి కోటి విద్యలన్నీ కోటి కోసమే నీ పలికే ప్రతి రాగం నీ పూజ కోసమే ఓంకారపు శ్రీకారపు ఆకారపు స్వామి నా అంతరంగమందు నీవు కొలుగుండుము స్వామి అర్ఘ్యపాద్యమీయలేని అజ్ఞానిని స్వామి ఏ వంక చూపి నన్ను వీడి వెళ్ళకురా స్వామి కోటి కోటి విద్యలన్నీ కోటి కోసమే నీ పలికే ప్రతి రాగం నీ పూజ కోసమే కోరిన కోర్కెలనిచ్చడి తిరువేంకట స్వామి నువ్వు కొండల రాయుండవయా కోదండపాణి సింగారపు బంగారపు నగుమోమున స్వామి కరుణెల్లా కురిపించడి నీ కన్నులు స్వామి కోటి కోటి విద్యలన్నీ కోటి కోసమే నీ పలికే ప్రతి రాగం నీ పూజ కోసమే బంగారు పల్లకిపై మధుమంగళ దీపం బంగారు పల్లకిపై మధుమంగళ దీపం అపురూపం హరి జగన్మోహిని రూపం బంగారు పల్లకిపై మధుమంగళ దీపం అపురూపం హరి జగన్మోహిని రూపం బంగారు పల్లకిపై మధుమంగళ దీపం కరకంకణముల కాలి అందియల ఘల్ 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 రవళుల పట్టురైక కోక ముక్కు పుడక బులాకి దుద్దుల తడుకులా కరకంకణ
ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శేషాద్రివాస గోవింద తిరుమల నిలయ గోవింద పన్నగ శయన గోవింద పాహి ముకుంద గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద వేద రక్షక గోవింద వేద వేద్యుడా గోవింద పావనమూర్తి గోవింద పతిత పావన గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద. నిత్య శోభిత గోవింద నిత్య కళ్యాణ గోవింద నిత్య సేవిత గోవింద నిత్య నిర్మల గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద ఆది పురుషుడవు గోవింద ఆద్యంతరహిత గోవింద ఆపదలు బాపు గోవింద అంతయు నీవే గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద. పరాత్పరాయ గోవింద పాహి మురారే గోవింద పన్నగ శయన గోవింద పాప సంహార గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద ఆపద్బాంధవ గోవింద ఆద్యంతరహిత గోవింద ఆది పురుష గోవింద ఆశ్రిత వత్సల గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద. అదీనాత్మనే గోవింద ఆదిత్యాయ గోవింద అనేక రూప గోవింద అగణిత గుణగణ గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద. ప్రసన్న వదన గోవింద ప్రసన్నమూర్తి గోవింద ప్రసన్న హృదయ గోవింద ప్రసన్నాత్మక గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద. అనాథనాథ గోవింద అఖిలాంతరంగ గోవింద అంతర్యామిని గోవింద అరూపాయ గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద. నిత్యవంజాయ గోవింద నిత్య పూజిత గోవింద నిత్య నిర్మల గోవింద నిర్మల తేజ గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద. ప్రేమ స్వరూప గోవింద ప్రేమమూర్తయే గోవింద పరమ పావన గోవింద పరం జ్యోతియే గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద. సర్వలోక ప్రియ గోవింద
సర్వలోకహిత గోవింద సర్వేశాయ గోవింద సర్వకారణ గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద ధనాకర్షిణే గోవింద జనాకర్షిణే గోవింద కృపావర్షిణే గోవింద కృపాకరాయ గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద గోవింద జయ గోవింద తిరుమల వాస గోవింద కారుణ్య రూప గోవింద కరి సంరక్షక గోవింద కలికల్మషహర
వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ శేషాచల స్థిర మందిర సుందర గరుడాచల వర గోవింద లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ అవనీతనయా నాయక దేవ పవనాత్మజ సంసేవిత అంజనగిరిని నిరంజన రూప ఆశ్రిత వరదా భయకరా లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ సూర్యప్రభవాహన రూఢాయ స్వామి శ్రీ వెంకటరమణ చంద్రప్రభవాహన రూఢాయ స్వామి వెంకటగిరి నిలయ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ పన్నగశయన పాప వినాశ పావన రూపా పాలయ మాం పరమేశ్వరనుత పరిపాలయ మాం పాలయ మాం పరిపాలయ మాం లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ జన వందిత హృదయ నివాస నారాయణ హరి 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 ఓం పద్మనాభధర పాలిత శుభకర పాలయ మాం పరిపాలయ మాం లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ వరదళ నేత్ర శుభంకర ఇందిర మందిర సుందర శేషాచల వాస ప్రియ ఈశ నిత్య కళ్యాణ గుణాలయ సుందర లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ శేషాచల స్థిర మందిర సుందర గరుడాచల వర గోవింద లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ లక్ష్మీ వరదా లావణ్యాలయ శేషశయన సంకటహరణ
మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం జయ మంగళం గానలోల మంగళం మంగళం శుభమంగళం భక్తపాల మంగళం మంగళం జయ మంగళం గానలోల మంగళం మంగళం శుభమంగళం భక్తపాల మంగళం వరదహస్తాతరక్షక శంఖధారి చక్రధారి వరదహస్తాతరక్షక శంఖధారి చక్రధారి మంగళము మంగళము మహిమా స్వరూపా మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం జయ మంగళం సర్వనామ మంగళం మంగళం శుభమంగళం సర్వప్రేమ మంగళం మంగళం జయ మంగళం సర్వనామ మంగళం మంగళం శుభమంగళం సర్వప్రేమ మంగళం పూర్ణకామ శ్రీ అభిరామ శ్రీ హృదయేశ్వర శ్రీ గుణధామ పూర్ణకామ శ్రీ అభిరామ శ్రీ హృదయేశ్వర శ్రీ గుణధామ మంగళము మంగళము శ్రీ మకుటధారి మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ మంగళం శుభమంగళం శ్రీ శ్రీనివాస మంగళం జయ మంగళం శుభమంగళం సర్వేశ తిరుమల శ్రీ వెంకటేశ
కంటే కూడా స్నపనని ప్రాధాన్యత ఇస్తూ ఉంటుందన్నమాట. ఎందుకయ్యా అంటే స్వామి వివిధ ఉత్సవాలలో వివిధ రకాలుగా ఉంటాడు. స్వామి చక్కగా మత్స్యావతారంలో ఆ యొక్క సోమకాసురుణ్ణి సంహరిస్తాడు. చక్కగా అదే విధంగా నారసింహావతారంలో ప్రహ్లాదుడి యొక్క రక్షణ కోసముగా స్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. అంత దుష్టుల యందు అంత కోపంగా ఉండేటువంటి పరమాత్మ భక్తితోటి పరమాత్మని ఆరాధించి ప్రార్థించేటువంటి మన యొక్క హృదయంలో ఎలా ఉంటాడయ్యా అంటే స్నపన అనేటువంటి కార్యక్రమం చేసేటప్పుడు మనకి పుట్టినటువంటి ఒక చంటి పిల్లాడు ఎలా అయితే ఉంటాడో అలా ఉంటాడట పరమాత్మ. చక్కగా మనం ఇచ్చేటువంటి ఆసనాన్ని స్వీకరిస్తాడు. మనం ఎలా అయితే చంటి బిడ్డకి తనకి తెలియదు కదా, తన చిన్నపిల్లవాడిలాగా భావించి అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములందరూ కూడా స్వామికి చక్కనైనటువంటి రాజోపచారాలన్నీ కూడా సమర్పిస్తారు. చక్కగా స్వామివారికి దంతధావనం అంటే పళ్ళు తోమడం అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. విశ్వాసవర్ధనం అంటే మనం ఎలా అయితే నాలుక తుడుచుకుంటామో అలా అదే విధంగా ముఖ ప్రక్షాళనం మనం ఎలా అయితే ముఖం కడుక్కుంటామో చక్కగా స్వామివారికి ముఖం కడుగుతూ ఉంటారు. ఈ క్రియలన్నీ కూడా చేసేటప్పుడు పరమాత్మ ఎలా కనిపిస్తాడయా అంటే మన కళ్ళకి మన చంటి బిడ్డని ఎలా అయితే ఒక తల్లి ప్రేమతోటి దగ్గరికి తీసుకుని చక్కగా మన యొక్క కాళ్ళు రెండు జాపుకొని ఆ యొక్క కాళ్ళ మీద ఎలా అయితే చంటి బిడ్డని పడుకోబెట్టి నాకు పుట్టినటువంటి బిడ్డ ఎంత అందంగా ఉన్నాడో, అరే నా బిడ్డ చూడండి ఎంత అందంగా ఉన్నాడని చెప్పి ఆ తల్లి ఎలా అయితే మురిసిపోతుందో చేసేటువంటి అర్చకుడు అలా మురిసిపోతూ ఉంటాడు. చక్కగా అదే విధంగా మనందరము కూడా అదే విధంగా స్వామిని చూడాలి, అదే రూపంలో స్వామిని ధ్యానించాలి, అదే రూపంలో స్వామిని కీర్తించాలి. మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో గోవిందుణ్ణి ఎదుర్కోవాలి. మనం నడుస్తూ ఉన్నామా అదే స్వామివారి యొక్క గర్భాలయం అనుకొని మనం ప్రదక్షిణ చేస్తున్నట్లుగా భావించుకుని గోవిందనామం మనసులో చెప్పుకుంటూ ఉండాలి. మనం ఏ పని అయితే చేస్తామో అందులో పరమాత్మని ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడే పరమాత్మ యొక్క శ్రీచరణాన్ని ఆశ్రయించి తద్వారా ధర్మార్థ కామ్యమోక్షములు అనేటువంటి వాటిని మనం చేరుకోగలం. అలా చేరుకున్న తరువాత పరమాత్మ మనకి ఏం ప్రసాదిస్తాడు? ఇన్ని క్రియలు మనం చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరముల నుండి బ్రహ్మోత్సవం చేస్తూ ఉన్నాం. అయినా కూడా మనం పరమాత్మ దగ్గరికి వస్తూనే ఉంటాం. స్వామి ఎన్నోసార్లు చెప్పుకుంటాడు మనం అందరం గుడిలో ఎలా ఉండాలి అని. అందరం చక్కగా మాట్లాడుకుంటూ కూర్చున్నాం. చక్కగా ఈరోజు మన ఇంటి పక్కన వాళ్ళు వచ్చారు, ఎప్పుడో వాళ్ళు మన ఇంటికి రారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళము. కాలనీలే కదా, ఎవరి కాలనీలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. అందరూ కలిసేటువంటి ప్రదేశం ఏదైనా ఉందయ్యా అంటే ఈ కాలంలో గుడి. చక్కగా ఆ గుడిలో కలుసుకొని నిన్న రాత్రి ఆ సీరియల్ చూసారా, లేకపోతే నేను ఈసారి చీర కొనుక్కున్నాను, ఇవి కాదు మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. నిన్న స్వామి చెప్పారు, ప్రతి క్రియలో కూడా గోవిందుణ్ణి మీరు కనుక చూసినట్లయితే అదే మీకు మోక్షం. మానవులు ఈ యొక్క కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. అవన్నీ మనం చేయగలమా? చేయలేము. దానికి ప్రతిపాదనగానే ఈ యొక్క విగ్రహారాధన అనేటువంటి ఒక ప్రక్రియని మన మహర్షులందరూ కూడా అందించారు. ఆ యొక్క విగ్రహారాధన ద్వారా సత్వరితంగా పరమాత్మని చేరుకోగలం. మనందరం కూడా పరమాత్మని చేరుకున్న తరువాత సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్యం అనేటువంటి 4 మోక్షాలు ఉంటాయి. సాలోక్యము అనగా పరమాత్మ నివసించేటువంటి వైకుంఠంలో మనందరము కూడా చక్కగా స్వామితో పాటు నివసిస్తాం. దానికంటే ఇంకేమన్నా కావాలా మనకి? సామీప్యం, పరమాత్మకి దగ్గరగా మనం కూర్చుని ప్రతి ఒక్కటి పరమాత్మ చేసేటువంటి ప్రతి కార్యాన్ని మనం చూడవచ్చు. సారూప్యంగా అంటే వైఖానస భగవత్ శాస్త్రంలో ఒక మాట చెప్తారు, దేహావసానే
సద్య శంఖచక్రధర శ్యామలాంగశ్చతుర్భుజో భూత్వా గగనే గరుడారుడు. మంత్రులు గారు ఏదో చెప్పారు, మాకేం అర్థం కాలేదు, అందరం కూడా అర్థమైనట్టుగా కొలుపుదాం అనుకోబాకని నేను వివరంగా చెప్తాను. అందరూ కూడా వినండి భక్తితో. మనము చిన్న కైంకర్యం చేయడం ద్వారా పరమాత్మ మనకి ఎంత ఫలితాన్ని ఇస్తాడంటే దేహావసానే, ఈ యొక్క దేహాన్ని విడిచిన తరువాత సద్య శంఖచక్రధర శ్యామలాంగశ్చతుర్భుజో భూత్వా, మనకి కూడా పరమాత్మలాగా 4 భుజాలు వస్తాయి. ఇరువైపులా మనకి కూడా శంకుచక్ర, పరమ పావనమైనటువంటి స్వామి వారి యొక్క మల్లె తీగ తగిలితేనే కందిపోయేటువంటి సుకుమారమైన అధిష్ఠితులమై వైకుంఠానికి పయనమవుతాం. చక్కనైనటువంటి చాలా విషయాలు మనకి మహర్షులందరూ కూడా అందించారు. దీనికంటే విభిన్నమైనటువంటి మాట ఇంకోటి ఉంది. సర్వదేవత నమస్కృతో, స్వామికి ఎలా అయితే 3,000,000 దేవతలు నమస్కరిస్తారో, స్వామి యొక్క కైంకర్యము చేసి స్వామి యొక్క నామముతోటి మనం కూడా ఈ తనువు సాధించిన తరువాత మనకి ఓన్లీ ఒక వైఖానస భగవత్ శాస్త్రంలో మాత్రమే ఈ యొక్క మాటలన్నీ కూడా చెప్పి ఉన్నాయి. అటువంటి వైఖానస భగవత్ శాస్త్రము ద్వారా నిత్యము కూడా అష్టోత్తర శతరాజోపచారాలతో పూజించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో చక్కగా కైంకర్యం చేసేటువంటి ఆచార్య వరేణ్యులందరూ కూడా మన యొక్క కరీంనగరానికి వచ్చారు. చక్కగా మనస్వామికి కూడా తిరుమలలో చేసేటువంటి ప్రతి ఒక్క కైంకర్యము చేస్తూ ఉన్నారు. చక్కగా స్వామివారికి తోమాల కైంకర్యం చేస్తూ ఉన్నారు. చక్కగా స్వామివారికి శేషవాహన కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. చక్కగా స్వామివారికి హనుమంత వాహన కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. చక్కగా స్వామివారికి ఈరోజు ఉదయం మోహిని అవతారంలో స్వామి మనం అందరినీ కూడా అనుగ్రహించాడు. ఇవన్నీ కూడా పరమాత్మ మన కోసం, మనల్ని అనుగ్రహించడం కోసంగా మన యొక్క సంకల్పం ద్వారా ఇక్కడికి వచ్చి తనల్ని తానే మనలో ఉండి అర్చించుకుంటూ మనకి పుణ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి పరమాత్మని మనందరము కూడా నిర్లక్ష్యం చేస్తూ వదిలేస్తూ ఉన్నాం. దీనికి మించినటువంటి తప్పు ఇంకేదైనా ఉంటుందా మన జీవితంలో? మనల్ని కూడా చక్కగా పరమాత్మ పుట్టించాడు, అంగవైకల్యం లేకుండా పుట్టించాడు. అందరికీ కూడా చక్కనైనటువంటి రూపాన్ని ప్రసాదించాడు. 2 చేతులు ఇచ్చినందుకు పరమాత్మకి మనసారా నమస్కరించాలి. 2 పాదాలు ఇచ్చినందుకు పరమాత్మకి మనసారా ప్రదక్షిణ చేయాలి. ఈ నోరు ఇచ్చినందుకు పరమాత్మకి గట్టిగా గోవిందనామని చెప్పాలి. అది కదా జన్మకి మోక్షము. ఒక 100 కోట్లు అడుగుదామా, అది ఆ మోక్షము? అదేమన్నా మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుందా? పైకి వెళ్ళిన తర్వాత కుంభీపాక నరకాలన్నీ కూడా ఉంటాయి. ఒక చీకటి గుహ ఉంటుంది, దాన్ని దాటాలంటే ఒక దీపము కావాలి. అక్కడికి వెళ్ళంగానే మా ఇంట్లో ఇన్వర్టర్ ఉందండి, లేకపోతే జనరేటర్ ఉందండి, పెద్ద పెద్ద లైట్లు ఉన్నాయి. చీము నెత్తులతో కూడినటువంటి ఒక నది వస్తుంది. ఆ నదిని దాటాలంటే ఒక పడవ కావాలి. లేకపోతే మనం అక్కడికి వెళ్ళి మా ఇంట్లో బెంచ్ కార్ ఉందండి, లేకపోతే మా ఇంట్లో ఆడి ఉందండి, అది ఒక 7 కోట్లు విలువ చేస్తుంది, దాన్ని నేను తెచ్చుకుంటాను, కొంచెం ఒకసారి పంపించండి పంపించండి. అక్కడ కూడా మనం సంపాదించుకునేటువంటి పుణ్యంలో కొంత భాగాన్ని అక్కడ ఇస్తే ఒక పడవని ఇస్తారు. దానితోటి మనం ఆ నదిని దాటాలి. ఇంత పుణ్యం మనం సముపార్జన చేయాల్సి వచ్చినప్పుడు మనందరం కూడా ఎక్కడికి వచ్చి ఇంత ఈ యొక్క రూపం కూడా యవ్వన వార్ధక యవ్వన కౌమార దశలన్నీ కూడా దాటి వస్తూ ఉన్నాయి. బాల్యము దాటిపోయింది, యవ్వనము దాటిపోయింది, కౌమార దశలో ఉన్నారు కొంతమంది బాల్య దశలో ఉన్నారు, కొంతమంది యవ్వన దశలో ఉన్నారు, కొంతమంది వార్ధక దశలో ఉన్నారు. ఈ దశల వారీగా మన యొక్క జీవితం దాటుతూ ఉంది, కానీ మనలో మార్పు మాత్రం ఏమీ రావట్లేదు. ఎలా వస్తుంది మార్పు అంటే పరమాత్మని ధ్యానించడం ద్వారా మనలో మార్పు కలుగుతుంది, పరమాత్మని కీర్తించడం ద్వారా మనలో మార్పు కలుగుతుంది, పరమాత్మ యొక్క కైంకర్యాన్ని చేయడం ద్వారా మనలో మార్పు కలుగుతుంది. మనం కనీసం 200 మందికి పైగా ఉన్నాం. ఉండేటువంటి కంఠాన్ని గట్టిగా చెప్పండి, గోవిందా. నాకే వినపడలేదు. పరమాత్మ ఇంకా చందనాది కార్యక్రమం కైంకర్యం అంతా కూడా జరుగుతూ ఉంది. ఆ చందనాన్ని దాటి పరమాత్మకు వినిపించాలంటే ఎలా చెప్పాలి మనం? గోవిందా.
గట్టిగా చెప్పట్లా, మీరందరూ కూడా గట్టిగా చెప్పండి. గోవిందా! 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 ప్రాంగణం అంతా కూడా స్వామి నామంతో మారుమూల